సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. ఈ ఆషాఢంలో షాపింగ్ కిలోలలో, సంతోషం టన్నుల్లో. కంచి చీరలు 1 కేజీ చీరల కొనుగోలుపై 1 కేజీ చీరలు ఉచితం. మారిగోల్డ్ శారీస్ కేజీ 450 రూపాయలు. బనారస్ శారీస్ కేజీ చీరలు ప్రారంభ ధర 700 రూపాయలు. 195 రూపాయల వెంకటగిరి ప్రింట్ శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ పై 66% ఆఫ్. కేవలం 66 రూపాయలకే. కంచి వింటేజ్ కాంబో 4 పీసులు 4995 రూపాయలు. క్యాజువల్ కుర్తీస్, స్ట్రైట్ ప్యాంట్స్, కుర్తీస్ పై 50% ఆఫ్. గర్ల్స్ స్కర్ట్స్, బాయ్స్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ పై 50% తగ్గింపు. మెన్స్ కాంబో సేవర్ బై 3 1500 రూపాయలు. ఇంకా బ్రాండెడ్ జీన్స్, షర్ట్స్, టీ షర్ట్స్ పై 1+1 ఆఫర్స్ మరియు అప్ టు 50% ఆఫ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, డిమార్ట్ పక్కన ఆర్ఆర్ పేట ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి. రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల ఏలూరు. Phones 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి.
SMC హాస్పిటల్ అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న SMC హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ICU వార్డ్, ECG, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు CCTV పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన SMC హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 7075578111. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు బుధవారం పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, తాడిపూడి ఎత్తిపోతల పథకాల మోటార్లను ప్రారంభించి గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా పట్టిసీమ డెలివరీ పాయింట్, తాడిపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు వద్ద గోదావరి నదికి జలహారతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, గోపాల్పురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, ఏపీ ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదితో అనుసంధానం చేసి నదుల అనుసంధానానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని తెలిపారు. 1300 కోట్ల వ్యయంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నేడు రాష్ట్రానికి సుమారు 50,000 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూర్చిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు పట్టిసీమ ద్వారా 442 TMCలకు పైగా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించామని తెలిపారు. దూరదృష్టి, ముందుచూపు, నిర్మాణాత్మక ఆలోచనలతో రూపొందించిన ఈ ప్రాజెక్టు రైతాంగానికి ఎంతటి మేలు చేస్తుందో పట్టిసీమే నిదర్శనమని అన్నారు. గోదావరి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద జలాలను సముద్రంలో కలిసిపోకుండా వడిసిపట్టి కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఆల్మట్టి, జోరాల, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్న నేపథ్యంలో కృష్ణా డెల్టా రైతులను ఆదుకునేందుకు పట్టిసీమ నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. సూపర్ ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ముందస్తు ప్రణాళికలతో ప్రతి నీటి బొట్టును సమర్థంగా వినియోగించే చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. చెక్ డ్యాములకు అనుసంధానం చేసి ఉండడం ద్వారా ఆ ప్రతి నీటి బిందువును కూడా ఒడిసిపెట్టి జాగ్రత్త చేసుకునేటువంటి అవకాశం జలధార జలహారతిలో మనకు కలిగింది. అందుచేత ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు అంటే ఆ రోజు ఒక పట్టిసీమను తీసుకురావడం కానీ, అదేవిధంగా ఈ రోజు ఒక జలధార జలహారతి తీసుకురావడం కానీ
ఏ రకంగా అయితే ప్రజలకు రైతులకు ఉపయోగపడుతుందో మనం ప్రత్యక్షంగా మనం చూస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రెండింటికి మించి చంద్రబాబు నాయుడు గారి యొక్క వాటర్ మేనేజ్మెంట్. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఈవేళ కృష్ణా నదిలో ఇప్పుడే చెప్పాను నేను, ఆల్మట్టి, జోరాల, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జున సాగర్ ఎక్కడ కూడా ఒక చుక్క నీరు లేకుంటే డెడ్ స్టోరేజ్ లో ఉన్నాయి. ఒక్క పులిచింతల్లో మాత్రం మేము 28 టీమ్స్ నీరు జూన్ నెలలో సైతం ఉంచగలిగాం. ఇది తినేటువంటి పరిస్థితి ఆ రోజు. ఇది కూడా దొరకకపోతే బంకమట్టిలో పెరుగు కలుపుకుని తినేటువంటి పరిస్థితులు ఆ రోజు గోదావరి డెల్టాలో ఉన్నటువంటి స్థితి. అటువంటి స్థితిలో కాటన్ మాసేద బ్యారేజీని నిర్మాణం చేయడం ద్వారానే ఈవేళ పచ్చగా గోదావరి జిల్లాలు ఉన్నాయి. 2 పూటల మనం తినడమే కాదు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ను ఒక అన్నపూర్ణగా, ఒక ధాన్యాగారంగా మార్చాం ఈరోజు. అటువంటి ధవళేశ్వరం బ్యారేజీ ప్రమాదభరితంగా ఉంది, గేట్లు మార్చాలని చెప్పి సిడబ్ల్యూసి సాక్షాత్ హెచ్చరించిన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చెవికెక్కల. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక ఎత్తు, ఈ సంవత్సరం ఒక ఎత్తు. ఈవేళ ఏ పేపర్ తెలియజేసినా, ఏ ఎలక్ట్రానిక్ మీడియా ఆన్ చేసినా, ఎక్కడ చూసినా బీడు వారినటువంటి భూములు, బుక్కుడు మంచినీళ్ళ కోసం దాహార్తితో బిందులు పట్టుకుని రోడ్ల మీద నడుస్తున్నటువంటి మహిళలు, ఎక్కడ చూసినా కూడా అడుగంటున్నటువంటి భూగర్భ జలాలు. ఇటువంటి స్థితిలో అనిశ్చితమైన వర్షం ఉన్నటువంటి స్థితిలో ఈవేళ పట్టిసీమ గోదావరి వృధాగా పోయేటువంటి నీటిని ఈవేళ కృష్ణా డెల్టాకు అందించి, రేపు భవిష్యత్తులో పట్టిసీమ ద్వారా కృష్ణాకి ఇచ్చినటువంటి నీటిని పైన శ్రీశైలంలో సేవ్ చేసుకుని దాన్ని రాయలసీమకు అందించేటువంటి విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ రూపకల్పన చేస్తే, ప్రతి విషయాన్ని రాజకీయం చేసి ప్రతి విషయం మీద కూడా అబద్ధాలు అసత్యాలు చెప్పి బ్రతికేటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక నిజస్వరూపం ఈ సూపర్ ఎలినోవా కూడా బయట పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ రోజు మేము 1300 కోట్ల రూపాయలు పెట్టి పట్టిసీమ నిర్మాణం చేస్తే ఈ 5-6 సంవత్సరాల్లో 50,000 కోట్ల సంపదను ఇవాళ పట్టిసీమ కృష్ణా డెల్టా స్థిరీకరణతో ఇవాళ సంపాదించినటువంటి పరిస్థితి. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే సాగునీరు త్రాగునీరు అనేది ఎంత అవసరమో పర్టికులర్ గా ఈ సంవత్సరం, అందులోనూ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి జలధార జలహారతి కార్యక్రమం కూడా 100 రోజుల కార్యక్రమం తీసుకున్నారు. ఆయన ఆ కార్యక్రమాన్ని తీసుకునే సమయానికి సూపర్ ఎల్నోవా ఇంత ప్రభావంగా ఉంటుందని అంచనా లేదు. అయినప్పటికీ కూడా భూగర్భ జలాలను పెంచాలి, భూమిని ఒక రిజర్వాయర్ గా మార్చాలి, భూమిలో 1 మీటర్ వాటర్ పెరిగినా 99 టీఎంసీల నీటిని మనం సేవ్ చేయగలుగుతాం అనే ఆలోచనతోటి 100 రోజుల ప్రణాళిక ఏదైతే మొన్న ఏప్రిల్లో మనం ప్రారంభించారో చంద్రబాబు నాయుడు గారు, ఆ యొక్క జలధార జలహారతి కార్యక్రమం కూడా ఈరోజు ఈ అనిశ్చితమైన వర్షపాతం టైంలో సత్ఫలితాలు కూడా ఇవ్వబోతుందని చెప్పి కొంతమేర సూపర్ ఎలినోవా ప్రభావాన్ని కూడా తట్టుకోగలుగుతామని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ ఎలినోవాలో ఒక్కొక్క చోట మరి మేఘ విస్ఫోటనం జరిగి అధికంగా వర్షపాతం పడుతుంది. అలా పడినటువంటి వర్షాన్ని ఆ యొక్క ఏదైతే జలహారతిలో ఏదైతే ఛానల్స్, డ్రైన్స్, కెనాల్స్ అన్ని ఏలూరు అగ్రహారంలో వేంచేస్తున్న శ్రీ జనార్దన నగరేశ్వర స్వామి, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవార్ల ఆలయ పునర్నిర్మాణానికి తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చెంటి శంకుస్థాపన చేశారు. అనేక సంవత్సరాలుగా ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలని ఆలయ కమిటీ సభ్యులు భక్తులు భావించినప్పటికీ నిధుల కొరత కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఆలయ కమిటీ సభ్యుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే బడేటి చొరవతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎమ్మెల్యే కలిసి ఆలయ పునర్నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరడంతో స్పందించిన సీఎం తక్షణమే 2 కోట్ల రూపాయలను కేటాయించారు. దీంతో ఆలయ పునర్నిర్మాణానికి మార్గం సుగమమైంది. దీంతో ఆలయ చైర్మన్ తోత శ్రీనివాసరావు, ఈవో నాగమునేశ్వరరావు పర్యవేక్షణలో బుధవారం ఆలయ పునర్నిర్మాణానికి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఎమ్మెల్యే బడేటి చంటి మీనా దంపతులతో పాటు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుల దంపతులు, స్థానిక ప్రముఖులు భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, నగర్ మేయర్ షేక్ నుజాన్ పెదబాబు దంపతులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, దివ్వెల జయబాబు,
ఎన్టీవీ సత్యకుమార్, కూటమి ప్రజా ప్రతినిధులు, నాయకులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నక్షత్రం పట్టుకునే చేతోటి నానా విధవరమణ తీసి పట్టుకోండి. మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈ రోజున జనార్దన్ స్వామి, నగరేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఏదైతే 135 చరిత్ర ఉందో దాన్ని పునర్నిర్మాణం చేయడానికి అనేక సార్లు భక్తులందరూ కూడా అనేక ప్రయత్నాలు చేశారు. 19 సంవత్సరాలుగా మరి జనార్దన్ స్వామి దేవాలయాన్ని వారందరూ కూడా డొనేషన్ కలెక్ట్ చేసి కూడా కడదా ఉన్నప్పటికీ కూడా కార్యాచరణలో రాలేదు. అదేవిధంగా నగరేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా దాన్ని అభివృద్ధి చేసినప్పుడు దీన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ఈవో గారు ఆ దేవాలయానికి వచ్చే భక్తులందరూ కూడా మరి ముందుగానే వచ్చి ఇది చేసినప్పుడు అది కూడా చేయాలని చెప్పి ఈవో గారు ఒక ముందడుగేశారు. దానిలో భాగంగా వెంటనే అందులోని భక్తులు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి 2 కోట్ల రూపాయలు మీరు ఇప్పించండి అని చెప్పి వాళ్ళు అడగడం, వెంటనే ఏదైతే ఆ దైవ కృప ఉండటం వల్ల తెల్లారే నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తాం, ఒక 3 కోట్లు గ్రాంట్ ఇమ్మని అడిగాను. వాళ్ళు 2 కోట్ల రూపాయలు ఇమీడియట్గా అందరికీ ఉంది అవకాశం. దేవస్థానానికి 2 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వటం జరిగిపోయింది. ఇమీడియట్ గా వాళ్ళు కూడా 1 కోటి రూపాయలు భక్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 1 కోటి రూపాయలు కలెక్ట్ చేసి అందులో వేయటం జరిగింది. దీనికి ఏదైతే 135 చరిత్ర ఆ రోజుల్లో పేరై కోనేరు వద్ద ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠింపజేశారో ఈ రోజున మా అందరి చేతుల మీదుగా మళ్ళీ దాన్ని శంకుస్థాపన చేయడం మా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాం. దీంతో మాతో పాటు ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేయాలి, భక్తులందరినీ కూడా దీంట్లో శంకుస్థాపన కార్యక్రమంలో వాళ్ళు కూడా పూజా కార్యక్రమాల్లో కూర్చోబెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళని కూడా కూర్చోబెట్టడం జరిగింది. ఏలూరు చరిత్ర ఎదురుగానే ఉన్న మ్యూజియంలో 500 ఏళ్ల క్రితం ఉన్న ఏలూరు చరిత్ర అంతా కూడా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయాన్ని ఎవరైతే సందర్శిస్తారో ఏలూరు చరిత్రను కూడా చూడటానికి ఆ మ్యూజియంను కూడా సందర్శించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి 1 ఇయర్ టైం పెట్టారు. డెఫినెట్గా 2 నెలల ముందే, ఎందుకనంటే 10 నెలల్లోనే, ఎందుకంటే మంచి కాంట్రాక్టర్ మంచి స్పీడ్గా కూడా చేశారు. 8వ తారీఖున శంకుస్థాపన అని చెప్పి 10 రోజుల క్రితం చెప్తే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దీన్ని కూడా ఎందుకంటే ఈ తప్ప వర్షాభావం తక్కువగా ఉండటం వల్ల 10 నెలల్లోనే డెఫినెట్గా ఈ దేవాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఆ దేవుని యొక్క కటాక్షాలు
ప్రజలందరి మీద ఏలూరు ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆ జనార్దన స్వామి, నగరేశ్వర స్వామి, ఆ కన్యకా పరమేశ్వరం అది దీవెనలు ఏలూరు ప్రజల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమశివాయ. ఈరోజు మన ఏలూరు అగ్రహారంలో వేంచేస్తున్న శ్రీ నగరేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానాల్లో మళ్ళా తిరిగి పునర్నిర్మాణం చేయబడుతున్నాం. ఈ కార్యక్రమంలో మన ఏలూరు శాసనసభ్యులు బడేటి సంటి గారు ఆయన యొక్క కృషితో సీఎం గారి చేత 2 కోట్లు శాంక్షన్ చేయించి, అలాగే దాతల చేత ₹1 కోటి తీసి 3 కోట్లు, ఇంకో ₹1 కోటి కూడా పడుతుంది, 4 కోట్లు, ఇంకా అవసరమైతే 5 కోట్లు కూడా అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. స్వామివారు అమ్మవార్లకి చాలా అద్భుతమైన దేవాలయాలు రాతి కట్టడంతో, రాతి మండపాలతో అద్భుతంగా తయారవుతుంది. మన ఏలూరు నగరానికి మన ఎమ్మెల్యే గారు చేసే కృషికి ప్రజలందరూ కూడా చాలా ఆనందపడి ఇది ఒక వైభవమైన టెంపుల్గా ఏర్పడుతుందని సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాం. సందర్భంలో తొలిసారిగా ఈ దేవాలయమే పెద్ద దేవాలయానికి ప్రయత్నం చేశారు. అప్పుడు ఎమ్మెల్యే గారుగా ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసినామంటే జిల్లా అధ్యక్షులు అయ్యారు. ప్రతిష్ఠ లోపల శాసనసభ్యులు, జిల్లా అధ్యక్షులు కాకుండా రాష్ట్ర మంత్రిగా అలాగే నా కోరిక. అమ్మవారు దీవులు అలాగే ఇస్తుందని మా వింధ్యవాసిని సమేత నగరేశ్వర స్వామి వారు, అలాగే కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం లోకడ జీర్ణోద్ధారం చేయడం జరిగింది. అలాగే శతచండీ యాగం కూడా లోకడ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈరోజు మన ఎమ్మెల్యే గారి సమక్షంలో కమిటీ సభ్యులు, దేవాదాయ శాఖ వారు, అలాగే ఈవో గారి సమక్షంలో దేవాలయం పునర్నిర్మాణం ఆజ్యేష్ఠకోపదానం అంటే మొట్టమొదటి శిలా ఇటుకని పెట్టి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఎంతో భక్తి ప్రపత్తులతోటి ఎంతో విశిష్టమైన దేవాలయంగా విరాజిల్లుతుంది ఈ ఏలూరు గ్రామంలో. అంచేత ఇటువంటి కార్యక్రమంలో ప్రతిష్టా కార్యక్రమం త్వరితంగానే చేయడానికి మేము ముహూర్తాలు కూడా మన ఎమ్మెల్యే గారి సమక్షంలో మేము నిర్ధారణ చేసి అవి కూడా ప్రజలందరికీ కూడా 2 నెలలు 3 నెలలు ఉందని కానీ తెలియపరిచి ఎంతో అత్యంత వైభవపేతంగా భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి మేము సన్నద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. శుభం, స్వస్తి. జంగారెడ్గూడెం మండలం పేరంపేటలో టీడీపీ నేత కారుమూరి దుర్గారెడ్డి హత్యను ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తీవ్రంగా ఖండించారు. హత్యకు గురైన దుర్గారెడ్డి భౌతిక కాయానికి బుధవారం ఉదయం జంగారెడ్గూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో నివాళులర్పించిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రశాంతంగా ఉన్న చింతలపూడి నియోజకవర్గంలో ఇటువంటి దారుణ ఘటన తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. కుటుంబ ఆస్తి తగాదాలే హత్యకు మూలమని చెబుతున్నప్పటికీ నిందితుడికి వైసీపీ పార్టీతో ఉన్న అనుబంధం, పోలీసులు అధికారుల వైఫల్యంపై కూడా సమగ్రంగా దర్యాప్తు చేయించి కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ స్పష్టం చేశారు. ఎంపీ పర్యటన సందర్భంగా జంగారెడ్గూడెం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమకు న్యాయం చేయాలని నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు, అధికారులపై చర్యలు తీసుకోవాలని దుర్గారెడ్డి కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు బిగ్గరగా కేకలు వేయడంతో ఎంపీ వారిని సముదాయించారు. తన ప్రాణానికి ప్రమాదం ఉందని దుర్గారెడ్డి చెప్పినా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదని, భూమి తగాదా విషయంలో అధికారులు కూడా పక్షపాతంగా వ్యవహరించారని దుర్గారెడ్డి కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఎంపీకి ఫిర్యాదు చేశారు. హత్య వెనుక నిందితుడు శ్రీనివాసరెడ్డి వెనుక వైసీపీ నేతల ప్రోద్బలం ఉందని టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. దుర్గారెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎంపీ వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సంఘటన పూర్తి వివరాలను పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నారు. కేసు సమగ్రంగా దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేటట్లు చేయడంతో పాటు అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎంపీ హామీ ఇచ్చారు. కొంతమంది ఆరోపణలు ఎంతవరకు నిజాలు ఉన్నాయి ఏంటి అనేది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంక్వైరీ చేస్తుంది. ఆ ఎంక్వైరీలో ఏం వస్తుందో దాని ప్రకారంగా యాక్షన్ తీసుకుంటాం. అన్ని ప్రకారంగా పోలీస్ డిపార్ట్మెంటు అన్ని రకాలుగా యాక్షన్ తీసుకుంటున్నారు. మిస్టేక్ ఉందంటే 100% యాక్షన్ తీసుకుంటామని మీకు తెలుపుతున్నాం. అదే అమ్మా, ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు ఏం జరిగింది, ఎవరిది తప్పు ఉంది ఏంటి అనేది ఎంక్వైరీ చేశాం. ఎంక్వైరీలో ఒకసారి ఎంక్వైరీ వస్తే కానీ ఇప్పుడు నేను చెప్పింది, పక్కన వాళ్ళు చెప్పింది మనం వినలేం. ఎంక్వైరీలో నిజాలు అనేది వస్తుంది. ఆ నిజాలను బట్టి మనం యాక్షన్ తీసుకుందాం అమ్మా. ఎవరి మీద తప్పు ఉంటే వాళ్ళ మీద యాక్షన్ చేసుకుందాం. నేను ఇవాళ ఇక్కడికి వచ్చింది ఏంటంటే అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఎలా జరుగుతుంది ఏందో అర్థం చేసుకోవడానికే ఇవాళ వచ్చాం. మీకు
మళ్ళీ అన్యాయం జరగకుండా ఉండడానికి ఏం ప్రికాషన్స్ తీసుకోవాలో అన్ని ప్రికాషన్స్ తీసుకుందాం. ఇప్పుడు ఒక్కసారి తప్పు జరిగినాక నెక్స్ట్ టైం తప్పు జరగకూడదు. సో ఇప్పుడు తప్పు జరిగింది కాబట్టి నెక్స్ట్ టైం తప్పు జరగకుండా ఉండడానికి మనం ఏమేమి చేయాలో అన్నీ కూడా చేద్దాం. మీ అందరికి సపోర్ట్ చేయడానికే మేము అందరం వచ్చాము. ఏదైనా ఉంది సమస్య ఉన్నింది తీర్చడానికే కదా. మీ సమస్య ఉందనుకోండి తీసుకొని రండి, నేను సాల్వ్ చేసిస్తాను. పోలీసుల మీద కూడా ఎంక్వైరీ చేశాము. ఎక్కడైనా కానీ తప్పు జరిగినాక ఒక ఎంక్వైరీ చేస్తేనే కదన్నా తెలిసేది. ఏలూరులోని చాటపర్రు రోడ్లో బాలాజీ నగర్లో నిర్మాణం కాబోతున్న భూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం స్లాబ్ నిర్మాణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా హాజరై స్లాబ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు ఎమ్మెల్యే బడేటి చంటిని సాల్వాతో ఘనంగా సత్కరించి తమ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఆలయాలు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలని, ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రాలుగా నిలుస్తాయని అన్నారు. ఇలాంటి దేవాలయాల నిర్మాణానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణం సకాలంలో పూర్తయ్యేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, టీడీపీ నాయకులు పూజారి నిరంజన్, ఆలయ కమిటీ చైర్మన్ రత్నాకర్ రావు, వైస్ చైర్మన్ రాజు, కమిటీ మెంబర్లు లక్ష్మణరావు, తిరుమలరావు, అప్పారావు, ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. రెడీ చేసి ఓం నమో వెంకటేశాయ గోవిందా. భక్తుల ఆశయం మేరకు చాటపర్రు రోడ్లోని శ్రీ బాలాజీ నగర్ వాసులందరూ సహకారంతో 1.5 కోటి పెట్టి శ్రీ భూసమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవ మందిరం నిర్మిస్తున్నాము. అందరి సహకారంతో ప్రేక్షకులందరూ చాలా ఆనందంతో ఉత్సాహంతో మాకు సహకారం అందిస్తున్నారు. ఇప్పటి వరకు జయప్రదంగా సాగింది. శంకుస్థాపన కాడి నుంచి ఇప్పుడు ఇవాళ స్లాబ్ రోజు వరకు చాలా శుభప్రదంగా జరిగింది. మొత్తం ప్రాజెక్టు 1,50,00,000 రూపాయలు అనుకుంటున్నాము. ఇంకా ఎక్కువ అవ్వచ్చు. భక్తుల సహకారం కూడా కోరుతున్నాము. ప్రజలందరూ సహకారం అందిస్తున్నారు. ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారు బడేటి చంటి గారు, రెడ్డప్పలనాయుడు గారు, చిన్న అర్జున్ గారు, శ్రీశైలం గారు, ప్రముఖ నాయకులందరూ సహకారంతో ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తున్నాము. వాళ్ళ సహకారం ఎప్పుడు ఉంటుందని మేము ఆశిస్తున్నాము.
ఏలూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రోటరీ క్లబ్ నూతన కార్యవర్గ నియామక కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ రోటరీ జిల్లా గవర్నర్ పచ్చిపాల దామోదర్ రెడ్డి హాజరై నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. అసిస్టెంట్ రోటరీ గవర్నర్ చెన్నా నాగభూషణ్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ నూతన అధ్యక్షులుగా నేలపాటి రోహిత్, కార్యదర్శిగా వెజ్జు నాగమణి ప్రియ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి పచ్చిపాల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ రోటరీ క్లబ్ సమాజ సేవకు ప్రతీకగా నిలుస్తోందని, విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, యువత అభివృద్ధి వంటి రంగాల్లో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టాలని సూచించారు. కొత్త కార్యవర్గం ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలతో రోటరీ ఖ్యాతిని మరింత పెంచాలని ఆకాంక్షించారు. నూతన అధ్యక్షులు నేలపాటి రోహిత్ మాట్లాడుతూ సభ్యుల సహకారంతో సమాజానికి ఉపయోగపడే వినూత్న సేవా కార్యక్రమాలను చేపడతామని తెలియజేశారు. ఆరోగ్యం, విద్య, పర్యావరణ పరిరక్షణ, యువత సాధికారత వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ఏడాది పొడవునా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. కార్యదర్శి వెజ్జు నాగమణి ప్రియ మాట్లాడుతూ క్లబ్ సభ్యులందరినీ సమన్వయం చేసుకుంటూ సేవా కార్యక్రమాలను విజయవంతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. రోటరీ ఆశయాలకు అనుగుణంగా సమాజాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, వివిధ రంగాల ప్రముఖులు, ఆహ్వానితులు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. కర్తవ్యాన్ని కానీ 2014లో టోటల్లీ ఇండియా ఈజ్ పోలియో ఎరాడికేటెడ్ అయిన తర్వాత మన గురించి ఎక్కువగా చెప్పుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా కూడా. స్టిల్ మనం బాధపడాల్సింది ఏంటంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో ఇంకా చాలా బహుకొద్ది కేసెస్, ముఖ్యంగా పాకిస్తాన్లో ఈ సంవత్సరం 3 కేసులు, ఆఫ్ఘనిస్తాన్లో 6 కేసులు. సో టోటల్గా 9 కేసెస్ అనేది అది అసలు ప్రపంచవ్యాప్తంగా చాలా ఎంతో ఖర్చు పెట్టి ఎంతమందో వాలంటీర్స్, ప్రతి రొటేరియన్స్ సహాయ సహకారాలు అందిస్తూ కేవలం డబ్బే కాకుండా వారి చేతి ద్వారా పోలియో చుక్కలు వేస్తూ మరి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 99.5% పోలియోని త్రూఅవుట్ ద వరల్డ్ ఎరాడికేట్ చేశారు. కానీ ఆ పాకిస్తాన్ దౌర్భాగ్యం ఏంటంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మన ఇండియాకి చాలా దగ్గరగా ఉంది. సో ఏ కేసు లేకుండా జీరో వచ్చేదాకా కూడా మనం ఇంకా పోలియో చుక్కలు వేస్తూనే ఉండాలి, డబ్బు ఖర్చు పెడుతూనే ఉండాలి. కాబట్టి నేను మిత్రులందరికీ కోరుకునేది ఏంటంటే స్టిల్ లెట్ us donate something to polio eradication and let us have the credit that we will eradicate globally very shortly. ఇండియాయే కాదు, మొత్తం ప్రపంచం మొత్తం మీద సేవా కార్యక్రమంలో పూర్తి చేశారు. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో. అలాగే మన నేను చెప్పేది ఏంటంటే సజెషన్ రోహిత్ గారికి, ఫౌండేషన్ ముందు నుంచే ప్లానింగ్ చేసుకుని అది ఎవరెవరు ఇస్తారో అన్నది ముందు నుంచే ప్లాన్ చేసుకుంటే ఫస్ట్, సెకండ్, థర్డ్లో మన డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్లో వచ్చేటట్టుగా ప్లానింగ్ చేసుకోవాలి. అలాగే పోలియో కూడా ఎవరైతే ఇస్తారో వాళ్ళు ఇప్పటి నుంచే ప్లానింగ్ చేసుకుంటే అప్పటికి మనకి మీరు ఫస్ట్, సెకండ్, థర్డ్లో వస్తారని. అలాగే మెంబర్షిప్ కూడా అలా చేయాలని నేను కోరుకుంటున్నాం. రోటరాక్ట్, ఇంటరాక్ట్ క్లబ్లని పునరుద్ధరింపజేయడానికి వీలైతే కమ్యూనిటీ బేస్డ్ రోటరాక్ట్ క్లబ్స్, అంటే కమ్యూనిటీ బేస్డ్ అంటే ఒక కాలేజ్ నుంచి ఒక అబ్బాయిని, ఇంకో కాలేజ్ నుంచి ఇంకో అబ్బాయిని అట్లా తీసుకొని ఒక కమ్యూనిటీ బేస్డ్గా చేసి క్లబ్లు స్టార్ట్ చేద్దాం. రోటరాక్ట్ క్లబ్స్ సిఎస్ఆర్ ప్రాజెక్ట్ కోసం డాక్టర్ పి దామోదర్ రెడ్డి గారి సహాయంతో తీసుకురావడానికి జరుగుతుంది సార్. అనాథశరణాలయం, డెమెట్ ఆఫ్ పిల్లలకి సపోర్ట్ చేయడం, బ్లైండ్ వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది సార్. ట్రీ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ మరియు బ్లడ్ డొనేషన్ క్యాంప్ టీఎస్పీ కృష్ణమోహన్ గారి సహకారంతో చేయాలని అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఇయర్లో నేను చేసే ప్రోగ్రామ్స్ అన్నీ సార్ మా రొటేరియన్స్ అందరూ హెల్ప్ తీసుకొని ముందుకెళ్తానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మన ఎండోమెంట్ తాలూకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 2 సంవత్సరాలని కూడా సద్వినియోగం చేసాం. ప్రేమాలయానికి కానీ, బ్లైండ్ స్కూల్కి కానీ అందరికీ కూడా చేయడం అనేది శాయశక్తుల
చేయడం అనేది జరిగింది. ఆ జరిగిన దాంట్లో ఎటువంటి లోటు లేదు. ఇక ఎక్కువ నేను టైం తీసుకున్నాను. శబ్ద కాలుష్యం కలిగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ వాహనదారులను హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏలూరులోని పాత బస్టాండ్ సెంటర్లో శబ్ద కాలుష్యం వెదజల్లుతున్న మోటార్ సైకిల్ సైలెన్సర్లు, సౌండ్ సిస్టమ్ బాక్సులు, ఎల్ఈడి లైట్లను తొలగించి ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వాహనం రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత ఆ వాహనంలో మార్పులు చేర్పులు చేయాలంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ వారి పర్మిషన్ తీసుకోవాలన్నారు. అనుమతులు లేకుండా సైలెన్సర్లు, ఎల్ఈడి లైట్లు మారిస్తే వాటిని తొలగించి ధ్వంసం చేస్తామని వాహనదారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 2 టౌన్ సిఐ అశోక్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఏలూరులో ఈ యొక్క శబ్ద కాలుష్యం కలిగిస్తూ ప్రజల భయభ్రాంతులు గురి చేస్తున్న వ్యక్తులపైన కఠినమైన చర్యలు తీసుకున్న ఆదేశాల ప్రకారం ఏం చేసామంటే వాళ్ళ సైలెన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఈ సైలెన్సర్స్ మార్చుకోవటం చట్టవిరుద్ధంగా, ఎవరన్నా ఒక వెహికల్కి రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత మార్పులు చేర్పులు జరగాలంటే ఖచ్చితంగా రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వారి యొక్క పర్మిషన్ తీసుకోవాలి. అలా కాకుండా ఎవరికి వాళ్ళు సైలెన్సర్లు మార్చుకోవటం, దానికి రకరకాల సౌండ్లు కొట్టించడం, అదేవిధంగా ఎల్ఈడి డార్జిలింగ్ లైట్స్, ఈ డార్జిలింగ్ లైట్స్ పెట్టుకోవటం, ఇవన్నీ కూడా చట్టవిరుద్ధమైన పనులు. అదేవిధంగా స్పీకర్ బాక్సులు పెట్టుకొని వెళ్ళటం, తద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా తెలియకుండా ఉండటంతో ఈ స్పీకర్ బాక్సెస్, అదేవిధంగా ఈ యొక్క మన సైలెన్సర్స్, అదేవిధంగా డార్జిలింగ్ లైట్స్, ఇవన్నీ కూడా సుమారు 250 డార్జిలింగ్ లైట్స్, ఒక 50 సైలెన్సర్స్, అదేవిధంగా ఒక 25 ఈ యొక్క బాక్సులు, సౌండ్ బాక్సులు, ఇవన్నీ కూడా సీజ్ చేసి ఈరోజు డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇంకొకటి చెప్తున్నాం, ఎవరైతే ఆథరైజ్డ్ కాకుండా అనాథరైజ్డ్గా ఇవన్నీ ఫిట్ చేసిన వ్యక్తి, అలానే అనాథరైజ్డ్గా అమ్మిన వ్యక్తి, అదేవిధంగా తీసుకెళ్తున్న వ్యక్తి, ముగ్గురిని కూడా ఈసారి కేసు నమోదు చేసినప్పుడు 2 ఒకటి భారతీయ న్యాయ బిఎన్ఎస్ ప్రకారం కేసు పెట్టడం, అదేవిధంగా మన ట్రాఫిక్ రూల్స్ ప్రకారం కూడా కేసు పెట్టడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా జరిగితే, ఇంతేకాకుండా బళ్ళు కూడా భవిష్యత్తులో కనుక ఎవరైనా కనుక అన్ఆథరైజ్డ్గా ఇలా వెహికల్స్ పెట్టుకొని సౌండ్స్ చేసి పబ్లిక్ని డిస్టర్బెన్స్ చేస్తున్నటువంటి విషయాల్లో ఖచ్చితంగా, ఇంకోటి చెప్తున్నాం, హైకోర్టు ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యంగా ఈ డార్జిలింగ్ లైట్స్ మీద కానీ, అదేవిధంగా ఈ సైలెన్సర్స్ మార్చే విషయంలో కానీ, ఈ సౌండ్ బాక్సులు పెట్టుకొని వెళ్ళటంలో కానీ చట్టవిరుద్ధంగా ప్రవర్తించిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోమని చెప్పి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. బండికి ఏదైతే ఇచ్చారో దాన్ని పాటించి మీరు సురక్షితంగా మీ ఇంటికి చేరాలని, ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలని కోరుకున్నాం. సదా మీకు, ఎందుకంటే ఇలాంటి విషయం సర్వీస్ చేసే విషయంలో పోలీస్ మీకు ముందే ఉంటుంది. ఎవరైతే అనవసరంగా డార్జిలింగ్ లైట్ పెట్టుకుంటున్నారు, తద్వారా ఏమవుతుందంటే ఎదురుగా వచ్చే వాహనం కనపట్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అయ్యి యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఇది అర్థం చేసుకొని ఈ డార్జిలింగ్ స్వతంత్రంగా మీకు మీరే తీసేసుకోండి. అదేవిధంగా ఫిట్ చేసే వాళ్ళకి హెచ్చరిస్తున్నాం, ఎవరైనా కనుక ఈ డార్జిలింగ్ లైన్ అనాథరైజ్డ్గా కనుక మీరు ఫిట్ చేస్తే మీ మీద కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అందరూ అమ్మే వాళ్ళకి కూడా చెప్తున్నాం, అనాథరైజ్డ్గా ఈ లైట్లు అమ్మితే మాత్రం ఖచ్చితంగా మీ మీద కేసు పెట్టడం జరుగుతుంది. మీరు దయచేసి ఇలాంటివి అనుకోండి. ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ, అదేవిధంగా హెచ్చరిస్తూ కూడా మీ అందరికీ తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకిత భావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. ఈ ఆషాఢంలో షాపింగ్ కిలోలలో, సంతోషం టన్నుల్లో. కంచి చీరలు 1 కేజీ చీరల కొనుగోలుపై 1 కేజీ చీరలు ఉచితం. మారిగోల్డ్ శారీస్ కేజీ 450 రూపాయలు. బనారస్ శారీస్ కేజీ చీరలు ప్రారంభ ధర 700 రూపాయలు. 195 రూపాయల వెంకటగిరి ప్రింట్ శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ పై 66% ఆఫ్. కేవలం 66 రూపాయలకే. కంచి వింటేజ్ కాంబో 4 పీసులు 4995 రూపాయలు. క్యాజువల్ కుర్తీస్, స్ట్రైట్ ప్యాంట్స్, కుర్తీస్ పై 50% ఆఫ్. గర్ల్స్ స్కర్ట్స్, బాయ్స్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ పై 50% తగ్గింపు. మెన్స్ కాంబో సేవర్ బై 3 1500 రూపాయలు. ఇంకా బ్రాండెడ్ జీన్స్, షర్ట్స్, టీ షర్ట్స్ పై 1+1 ఆఫర్స్ మరియు అప్ టు 50% ఆఫ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, డిమార్ట్ పక్కన ఆర్ఆర్ పేట ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల ఏలూరు. ఫోన్స్ 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి. ఎస్ఎంసి హాస్పిటల్, అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్
అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 7075578111. వెల్కమ్ బ్యాక్. అంతర్జాతీయ సహకార వారోత్సవాల ముగింపు సందర్భంగా గుండుగొలను సహకార సంఘం ఆధ్వర్యంలో ఆశ్రమ ఆసుపత్రి సౌజన్యంతో గ్రామంలోని రైతు వేదికలో మెగా హెల్త్ క్యాంపును ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షులు సిరివెత్తన కొండబాబు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి ఒంగుటూరు ఎమ్మెల్యే పస్సమాట్ల ధర్మరాజు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, ఏలూరు జిల్లా సహకార అధికారి ఆరిమిల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు శిబిరంలోని వివిధ వైద్య విభాగాలను సందర్శించి వైద్య సేవల తీరును పరిశీలించారు. రోగులకు అందుతున్న చికిత్స, పరీక్షలు, వైద్య సదుపాయాలపై వైద్య నిపుణులను అడిగి తెలుసుకున్నారు. ఆధునిక సాంకేతిక పరికరాలతో ఏర్పాటు చేసిన ఈ మెగా హెల్త్ క్యాంప్లో 40 మంది వైద్య నిపుణులు, 100 మంది వైద్య సిబ్బంది సేవలు అందించారు. జనరల్ మెడిసిన్, గుండె, ఎముకలు, కంటి, చెవి, ముక్కు, గొంతు తదితర విభాగాల్లో పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. మొత్తం సుమారు 1000 మంది ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారు. సొసైటీ అధ్యక్షులు సిరివెత్తన కొండబాబు మాట్లాడుతూ సహకార సంఘాలు ప్రజా సంక్షేమానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. అంతర్జాతీయ సహకార వారోత్సవాల సందర్భంగా భీముడోలు మండల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఆశ్రమ ఆసుపత్రి సహకారంతో ఈ మెగా హెల్త్ క్యాంపును నిర్వహించామని చెప్పారు. ఏలూరు డీసీఓ ఆరిమిల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గుండుగొలలో నిర్వహించిన ఈ మెగా హెల్త్ క్యాంప్ ఆదర్శప్రాయమని కొనియాడారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సహకార సంఘాల ఆధ్వర్యంలో ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు చేరువ కావడంతో ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమం సొసైటీ డైరెక్టర్ గోకరాజు రతీదేవి, రూరల్ హెల్త్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ పార్థసారథి, టీడీపీ యువనేత గన్ని భరత్ పాల్గొన్నారు. సహకార సంఘ ప్రతినిధులు, వైద్య బృందం, ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. కొంచెం వెనక్కి అందరూ తీసుకుంటారు. మంచి పరమానంద శిష్యులు ఉన్నారు. అయితే మంత్రి గారు వచ్చిన రోజున వచ్చారు. ల్యాబ్ లో క్యాంప్ అంతా హెచ్ఓడీలో వచ్చారు. మొన్న కోత్మూరులో చేసాం. క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా చూస్తాను. అవుట్ రీచ్ అంతా పంపించాను. ఇంకా బస్ చూసారు కదా సార్, బస్ లో ఇచ్చారా? బస్ తీసుకొని ఓకే సార్, కలుద్దాం. అలా సహకార వారోత్సవ సందర్భంగా సొసైటీ బ్యాంక్ ఏర్పాటు చేసిన ఈ మెగా క్యాంప్ కి ఆశ్రమ హాస్పిటల్ వారి సహకారంతో 40 మంది డాక్టర్స్, మొత్తం 100 మంది స్టాఫ్ అన్ని వ్యాధులకి చేసి మందులు ఫ్రీగా ఇచ్చినట్టు ఈ మెగా క్యాంప్ వారు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 500 మంది వచ్చారు. ఇంకొక 200-300 మంది కూడా వస్తారు. అదే సక్సెస్ అయింది. మా బ్యాంక్ వారు ఇంకా ప్రజలకి అందుబాటులో ఉండి ఏ ఇబ్బంది వచ్చినా మా బ్యాంకు వారికి సహాయ సహకారాలు అందిస్తామని స్థానిక శాసనసభ్యులు ధర్మరాజు గారు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి సెంట్ గారు, జిల్లా డీసీడీఓ గారు నిర్ణయం జరిగింది. అంతర్జాతీయ సహకార వారోత్సవాల ముగింపు కార్యక్రమం సందర్భంగా మన ఆశ్రమ ఆసుపత్రి ఏలూరు సౌజన్యంతో మన గుండుగోళం విశాల సహకార సంఘంలో ఏర్పాటు చేసినటువంటి మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినందుకు మన ఆశ్రమ ఆసుపత్రి యాజమాన్యం వారికి, అదేవిధంగా మన గుండుగోళం విశాల సహకార సంఘం పాలకవర్గ అధ్యక్షులు కొండబాబు గారికి, వారి డైరెక్టర్కు, అదేవిధంగా వారి సిబ్బందికి అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకి ఈ వారం రోజులు కూడా 29 జూన్ నెల నుంచి ఈ రోజు వరకు కూడా మనకి అంతర్జాతీయ సహకార వారోత్సవాల సందర్భంగా ఈ వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు
ఈ సహకార రంగాన్ని ప్రోత్సహించే దిశగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు మనకి గుండుగోమ విశాల సహకార సంఘం అభివృద్ధి బాటను నడుస్తూ లాభాల బాటను పయనిస్తూ రైతాంగానికి వివిధ రకాలైనటువంటి సేవలు అందిస్తున్నారు. దానిలో భాగంగా ఈ సాముదాయిక ప్రయోజనం గురించి మన సమాజ సంక్షేమ నిమిత్తం ఈ రోజు ఈ మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇదే రకమైనటువంటి సేవా దృక్పథంతో మన సహకార సంఘాలన్నీ కూడా ఇదే బాటను పయనిస్తూ ఇంకా మరిన్ని వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ సందర్భంగా మన సహకార సంఘం అధ్యక్షులు శ్రీ కొండబాబు గారికి, వారి డైరెక్టర్లకు, వారి రైతాంగానికి అందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ క్యాంప్కి ప్రత్యేకతలు ఏమిటంటే ఆసిమ్ హాస్పిటల్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు హెడ్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళు సేవలు ఇస్తున్నారు. అలాగే ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా హైటెక్తో చేయడం జరిగింది. వీళ్ళకి బార్ కోడ్ ఇవ్వడం, ఆ కోడ్ మీదే బ్లడ్ టెస్ట్ చేయడం. ఈ బ్లడ్ టెస్టులు కూడా మామూలు టెస్టులే కాకుండా లివర్ టెస్టులు, కిడ్నీ టెస్టులు ఎలాగా అన్ని చేయడం జరిగింది. ఇదే కాకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు కూడా జరుగుతుంది. ఈ రకంగా ఒక మొబైల్ డయాగ్నోస్టిక్ సర్వీస్ కూడా ప్రారంభించాం. దీని ప్రకారం ఏంటంటే ఈసీజీలు, అల్ట్రాసౌండ్లు, ఎక్స్రేలు ఇవి కూడా బస్సులోనే చేయడం జరుగుతుంది. ఇక్కడికిక్కడే ఈ క్యాంప్ ప్రత్యేకతలు ఏంటంటే ఇక్కడికిక్కడే టెస్ట్ చేసేసి వైద్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. వైద్యం కూడా ఒక నెలకు సరిపడా మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా పైసలు అవసరమైతే హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నాము. దీనికి ఇప్పటికీ కొన్ని 400 మంది దాకా సర్వీసులు వినియోగించుకోవడం జరిగింది. ఇంకా సాయంత్రంకి 1000 మంది అవుతారని ఆశిస్తున్నాం. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ, రైతులకు రుణమాఫీ వంటి సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ అన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా బుధవారం ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కోట్లాది మంది పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయని పేర్కొన్నారు. సామాన్య ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగించిన నాయకుడిగా వైఎస్ఆర్ చిరస్మరణీయుడని కొనియాడారు. రైతు సంక్షేమం, ఉచిత వైద్యం, విద్యా అభివృద్ధికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరవలేనివని అన్నారు. వైఎస్ఆర్ ఆశయాలను ప్రతి కార్యకర్త ముందుకు తీసుకువెళ్లాలని, ప్రజలకు మరింత చేరువ కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గుడిదేశి శ్రీనివాసరావు, మున్నల జాన్ గురునాథ్, నెరుసు చిరంజీవి, కిలాడి దుర్గారావు, జిజ్జువరపు విజయ నిర్మల, తులసి, తుమరాడ స్రవంతి, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్ఆర్కు ఘనంగా నివాళులర్పించారు. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా, సంతోషంగా ఈ రోజున ప్రజలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఇది మా ఇంటిలో కార్యక్రమం, ఇది మా సొంత కార్యక్రమం అని అందరూ కూడా సొంత కార్యక్రమంలా చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ వైఎస్ఆర్ జోహార్, డాక్టర్ వైఎస్ఆర్, డాక్టర్ వైఎస్ఆర్, డాక్టర్ వైఎస్ఆర్, డాక్టర్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ. మన మీడియా మిత్రుల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా మా ఏలూరు నియోజకవర్గ ప్రజలకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహానేత, దివంగత ముఖ్యమంత్రి జయంతి. ఈ జయంతిని బడుగు బలహీన వర్గాలు, కులాలతో సంబంధం లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా ఒక పండగలాగా, ఒక సంక్రాంతి, దసరా, క్రిస్టమస్, ఈద్ మనం ఎలా చేసుకుంటామో ఇవన్నీ కలబోసి చేసుకునే పండగ రాజశేఖర రెడ్డి గారి జయంతి. అది పార్టీ చూడలేదు, అంతకుముందు తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన వారిని చూడలేదు. ఎవరినైనా వారికి ఇబ్బంది ఉంది అంటే ఎమ్మటే అక్కడ ఏముంది ఖజానాలని చూడకుండా ముందు సంతకం పెట్టిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వర్యులు మామిడిపల్లి జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మహానేత, దివంగత నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిరంతరం ప్రజల గురించి ఆలోచించిన మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ ఫైర్ ఆఫీస్ సెంటర్లో
అది ఎంతో సుందరంగా తెచ్చిన దాన్ని కొన్ని శక్తులు కొంతమంది ప్రలోభాల వాతావరణమో ఏమో తెలియదు కానీ ఆ విగ్రహాన్ని బ్యూటిఫికేషన్ విషయంలో దాన్ని డిస్టర్బ్ చేసి దాన్ని ఇచ్చేద్దామనుకుంటే ఏలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వారీలు మాగోలిపల్లి జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో గౌరవ కలెక్టర్ గారిని అడిగి లాస్ట్కి కలెక్టర్ గారు ఇది కరెక్టే అని చెప్పని దాన్ని బ్యూటిఫికేషన్ చేసుకోమని మాకు పర్మిషన్ ఇచ్చినందుకు గాను ముందుగా జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పార్టీ మహిళా లీడర్లకి ఇన్ఛార్జీలు అందరికీ నమస్కారం. ఇవాళ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన్ని ఎవరో మర్చిపోవాలి, అందరూ గుండెలో పెట్టుకుని ఆరాధన దైవంగా చూసుకుంటారు. ప్రతి ఇంటిలోనూ మేలు జరగనంటూ లేదు, ప్రతి ఒక్కరింట్లో మేలు జరిగింది. ఆయన జనాల గుండెలో చిరస్థాయిగా ఉండిపోస్తారు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ జయంతి సందర్భంగా ఇచ్చేసిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మరి ముఖ్యంగా మా అధ్యక్షుల వారు డిఎన్ఆర్ గారికి, అదే విధంగా మా ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేపీ గారికి మరి ముఖ్యమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇక్కడ మళ్ళా మేము వైఎస్ఆర్ విగ్రహం దగ్గర ఇంత ఘనంగా జయంతి వేడుకలు జరుపుకోవడానికి ముఖ్య కారణం మా జేపీ గారండి. మరి కలెక్టర్ గారి దగ్గరికి పట్టు విడవని విక్రమార్కుల్లాగా తిరిగి మరి పర్మిషన్ అనేది తీసుకొని మళ్ళీ ఆయన సొంత నిధులతో ఈ విధంగా మరి విగ్రహాన్ని రూపురేఖలు మళ్ళీ దిద్ది ఈ విధంగా జయంతి వేడుకలు చేసుకోవడానికి అవకాశం కల్పించినందుకు జేపీ గారికి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతిని బుధవారం ఏలూరులోని జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తొలుత వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా రాజనాల రామ్మోహన్ రావు మాట్లాడుతూ సోనియా గాంధీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రైతులకు రుణమాఫీ, పావలా వడ్డీ రుణాలు, జలయజ్ఞం వంటి అనేక ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజల పక్షాన నిలిచిన గొప్ప నాయకుడని కొనియాడారు. ప్రస్తుతం ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని, ప్రజలు హస్తం గుర్తుకు మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చెక్క గుప్తా, గౌడు రంగబాబు, బొరదగుంట క్రాంతి, తేడా సత్యనారాయణ, దండుబోయిన చంద్రశేఖర్, వెంకట్రమణ, అన్నవరం, దాసరి రాంప్రసాద్, వేల్పుల వెంకటేశ్వరరావు, మూర్తి, సల్మాన్ రాజు, వెంకన్న, ఎండి భాషా, పి రాజు, భూషణం, సూర్యనారాయణ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదినోత్సవ సందర్భంగా ఏలూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆయన జన్మదినోత్సవాన్ని ఇలా కాంగ్రెస్ నాయకులు అందరి సమక్షంలో మేము కేక్ కట్ చేసుకుని ఎంతో ఆయన మన ముందు లేకపోయినప్పటికీ ఆనందంగా ఆయన జన్మించి, ఎందుకంటే ఆయన జన్మదినోత్సవం రోజున ఆయన అనేక కార్యక్రమాలను చేపట్టిన అన్నీ కూడా మనం ఒక్కసారి తలుచుకోవడానికి, ఒకసారి గుర్తు చేసుకోవడానికి ఉపయోగపడుతున్నటువంటి, ఎందుకంటే ప్రజానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీస్సులతో మరి పాదయాత్ర చేస్తే ఆ రోజున కాంగ్రెస్లోనే వి హనుమంతరావు గారు పాదయాత్ర చేస్తాను అంటే ఇందిరమ్మ రథంతో మేడం ఒకటే చెప్పారు, వద్దు రాజశేఖర రెడ్డి గారికి ప్రజల్లో ఆదరణ ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని పాదయాత్ర చేయనివ్వండి, మనందరం ఫాలో అవుదాం, కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలో తేవడానికి ఆ రోజు ఎంతో ఉపయోగపడింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మన పాదయాత్రలో చూసిన ప్రతి సంఘటనని మళ్ళీ కార్యరూపంలో మన అధికారంలోకి వచ్చి చేపట్టాలని చెప్పి అన్నటువంటి ఒక గొప్ప నాయకుడు. ఏదైతే మనం ఆ రోజున వాగ్దానాలు చేసామో అని ఆ రోజున మరి కాంగ్రెస్ పార్టీ మరి తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, మహిళలకి డ్వాక్రా గ్రూప్ రుణాలు కావచ్చు రద్దు చేయటం, వడ్డీ రాయితీలు, అదేవిధంగా మరి ఆరోగ్యశ్రీ, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉండాలి, విద్య ఉండాలని ఎంతోమంది ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్ ఉండడం వలన ఇంజనీరింగ్స్ అలాగే డాక్టర్స్ అనేక చేశారు. అలాగే 4% రిజర్వేషన్ కూడా ముస్లిమ్స్కి కలుగ చేసిన గొప్ప నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు నిత్యం కూడా మనం
ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజా కార్యక్రమాలు చేయాలి, ప్రజల సంక్షేమమే నా ధ్యేయం అని చెప్పి మరి ఆ రోజున ఇందిరమ్మ ఇళ్ళు ప్రతి ఒక్కరికి కూడు గూడు గుడ్డ అని ఏ విధంగా అంటామో ఆ రకంగా ఇందిరమ్మ ఇళ్ళను కూడా అందరికీ ఇచ్చి ప్రతి ఒక్కరిని పార్టీలకు అతీతంగా ఈ సంక్షేమ పథకాలు అమలు జరగాలి, నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించినటువంటి ఒక గొప్ప నాయకుడు. ఆయన ఆశయం ఒకటే, రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి, ప్రధాని చేసే వరకు నేను విశ్రమించరని ఆ కోవకి చెందినటువంటి మరి ఇవాళ రాజశేఖర రెడ్డి గారి తనయ అయినటువంటి షర్మిలారెడ్డి గారు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టి ఖచ్చితంగా మన రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేయడం ధ్యేయంగా మనందరం కలిసి పనిచేద్దామని చెప్పి నటువంటి గొప్ప నాయకురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు నాయకత్వాన్ని బలపరుచుకుంటూ మనం ఈ దేశంలో చూసాం. రాహుల్ గాంధీ గారికి ఇవాళ ప్రజల్లో ఎంతో మంచి ఆదరణ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు మన ఏదైతే రాజశేఖర రెడ్డి గారి కన్న కళల్ని నిజం చేయడానికి ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కూడా ప్రతిజ్ఞ పోని కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలో తెస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ. జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో తాము కూడా భాగస్వామ్యం అవుతామని సోషల్ సర్వీస్ మురళి తెలిపారు. ఏలూరు నగరంలోని 12వ డివిజన్ దక్షిణపు వీధి ఆగాలవారి వీధిలో పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు జనసేన సంక్షేమ పథకాల్లో భాగంగా జనసేన సేవాదళ్ ఆధ్వర్యంలో సోషల్ సర్వీస్ మురళి విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల 4వ ఆదివారం ఈ ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేసి కుటుంబ సభ్యుల సహకారం పేద ప్రజలకు సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని చెప్పారు. నిస్వార్థ సేవా ఫౌండర్ ప్రశాంత్ మాట్లాడుతూ గత 9 సంవత్సరాల క్రితం చిన్నగా మొదలైన సేవా కార్యక్రమాలు ఇప్పుడు విస్తృతంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇంటి పేరునే సోషల్ సర్వీస్గా మార్చుకున్న మురళి తమకు స్ఫూర్తి అని చెప్పారు. కమిటీ మెంబర్స్ కి ఒక 20 చైర్లు ఇవ్వబడుతుంది. డాడీ మీరేం బాధపడద్దు. వచ్చి 3 గంటలు మా ఇంట్లో కూకొని సాయి నేనున్నాను, మీరు భయం పడద్దు, సంతు మేమున్నాము, మీరు భయం పడద్దు, నేను ఏదైనా అవసరం అయితే వస్తాను, సాయి ఒక్కడున్నారని బాధపడద్దు, మా ఇంటికి వచ్చి నా కొడుకుని బాధపడితే నువ్వు ధైర్యంగా ఉండు, సాయి ఒక్కగాను ఒక్కడవే అనేసి మురళీకృష్ణ గారు చెప్పారు. మన పేదోళ్ళంటే కృష్ణ గారు వస్తారు, ఎవరు రారు, ఇవన్నీ గుట్టు మాటలే. నేను విజయం సాధించాక ఆ రోజు మీ అందరినీ కూడా డోకరా సగం మంది నన్ను తగ్గించేస్తానని నాకు నమ్మకం. మీకు ఎలాగుంటే బాగుంటది, ఏ రకంగా ఉంటే బాగుంటది, పవన్ కళ్యాణ్ అందరికీ నా నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జనసేన సేవాదళ్ తరపున పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు మేము చేసే మా వంతు కృషి, జనసేన బలోపేతానికి మా వంతు కృషి చేద్దామనే ఉద్దేశంతో, ముఖ్య ఉద్దేశంతో జనసేన బలోపేతానికి ప్రతి నెల కూడా మేము జనసేన సభ్యత్వాలు 432 చేసిన సందర్భంగా జన సైనికులు వాళ్ళు సాధారణమైన మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగులో ఒక క్యాన్సర్ పేషెంట్ చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఒక 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఒక స్కూల్ విద్యార్థి తండ్రి చనిపోతే ఫీజు నిమిత్తం ఒక 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఒక గుండె ఆపరేషన్ చేసుకొని డయాలసిస్ 4 రోజులు హాస్పిటల్లో ఉంటే ఆ పేషెంట్కి మా వంతు జనసేన సేవాదళ వారి తరపున 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే పెట్టుబడి మాది లాభం మీది అనే ఉద్దేశం, ముఖ్య ఉద్దేశంతో జనసేన సేవాదళ వారి ఒక 25 గ్రూపులకి ఇద్దామని తలపెట్టిన దాంట్లో ఇప్పటికి 4 గ్రూపులకి 50,000 రూపాయలు అందజేయడం జరిగింది. అలాగే ఈరోజు వృద్ధులకి 30 మందికి 10 మందికి చీరలు, 20 మందికి కమిటీ జనసేన వీర మహిళలకి చీరలు, అలాగే 30 మందికి జనసేన సేవాదళ తరపున 5 కేజీలు బియ్యం, అలాగే జనసేన సేవాదళ తరపున 30 మంది స్కూల్ పిల్లలకి 6 క్యారేజీ హాట్ బాక్సులు అందజేయడం జరుగుతుంది. ఈ ఒక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, నా లక్ష్యం జనసేన బలోపేతమే నా లక్ష్యం.
పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళే వరకు కూడా నా ఆశయం ఆగదు. జై జనసేన, జై జనసేన. నా పేరు ప్రశాంత్ అండి, నెస్వాద ఫౌండేషన్ చైర్పర్సన్ని. సోషల్ సర్వీస్ మురళీ గారు నాకు గత 10 ఏళ్ళ నుంచి తెలుసండి. ఆయన సుపరిచితులు, బాగా ఏలూరులో పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో సుప్రసిద్ధులు. ఆయన సేవాత్మతన అభిమతంగా, మానవత్వం మీద ధర్మంగా పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి. నిస్వార్థ ఫౌండేషన్కి కూడా ఆయన సపోర్ట్ ఎంతో ఉంది. చిన్నగా మొదలయ్యాం మేము. నిస్వార్థ ఫౌండేషన్ అనేది ఒక చిన్న సంస్థ. ఈరోజు ఒక క్షేత్రస్థాయిలో మేము ప్రోగ్రామ్ చేస్తున్నామంటే మా వెనక కొంతమంది పెద్దలు ఉన్నారండి. ఆ పెద్దల్లో ప్రముఖులు, ముఖ్యులు సోహా సర్వీస్ మురళీ గారు. ఆయన అసలు సోహా సర్వీస్నే తన ఇంటి పేరుగా మార్చేసుకున్నారండి ఈ రోజు నాడు. చాలా అరుదుగా ఉంటారు ఇలాంటి వాళ్ళు మనకి, సమాజానికి అవసరం. అలాగే రాజకీయ పరంగా కూడా ఆయన సేవలు ఎంతో కీర్తి గడించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. తర్వాత భవిష్యత్ కార్యాచరణలో కూడా ఆయన రాజకీయంగా ఎదగాలని చెప్పి, అలాగే ఆయన ఎంచుకున్న సేవా మార్గంలో కూడా అంతకంటే ఎక్కువ రాణించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతనే లక్ష్యంగా పెట్టుకుని పాలన సాగించారని మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. వైఎస్ఆర్ 77వ జయంతి సందర్భంగా బుధవారం ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహానికి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇటీవల IIITలో సీట్లు సాధించిన 3 ప్రతిభావంతులైన విద్యార్థులను నగదు బహుమతులు, స్వీట్లు అందించి అభినందించారు. అలాగే గ్రామంలోని పారిశుధ్య కార్మికులకు పార్టీ నాయకుడు ఆకుల రాజా తన తండ్రి వెంకటేశ్వరరావు స్మారకంగా నూతన వస్త్రాలు పంపిణీ చేసి సత్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో వాసుబాబు మాట్లాడుతూ రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108 అంబులెన్స్ వంటి సంక్షేమ పథకాల ద్వారా వైఎస్ఆర్ పేదల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. ప్రజల కోసం అంకితభావంతో పనిచేసిన మహానేతగా ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వైఎస్ఆర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు మండల అధ్యక్షులు మరడా మంగారావు, మాజీ సొసైటీ అధ్యక్షులు బాబ్జీ, కరణం బుజ్జి, రాయి లక్ష్మి, మనసాల నాగమణి, నాగబాబు, ముత్తా బుజ్జి తదితర నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళకి ముందుగా చిన్న సన్మానం చేసి ఆ తర్వాత మనం మిగతాది ఏం చేసేవాళ్ళు గర్ల్స్ హై స్కూల్లో ఫస్ట్ వచ్చినట్టు ఇస్తాం, ఫస్ట్ సెకండ్ వచ్చినట్టు. ఈసారి ఓకే 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 సార్ ఓకే రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదిన సందర్భంగా వారికి చేపురోలు గ్రామంలో మీ అందరి సమక్షంలో ఘన నివాళులు ఈరోజు అర్పించడం జరిగింది. ఆయన లేని లోటు అనేది ప్రస్ఫుష్టంగా, ఎందుకంటే 2009లో ఆయన చనిపోయారు. అంటే సుమారు 17 సంవత్సరాలు కాలం గడిచింది. ఈ రోజుకి కూడా ప్రజల మనసులో ఒక చెరగని ముద్ర. అంటే ఎక్కడో నాయకులు పుడతా ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, కానీ కొంతమంది నాయకులే ప్రజల నుంచి, ప్రజల మదిలో ఈ రోజుకి కూడా గుర్తుండిపోయే నాయకుల్లో మరి రాజశేఖర రెడ్డి గారు, రామారావు గారు కూడా అనుకోవాలి. మనం ఇంటి రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు కానీ మన తెలుగు వారు ఈ రకంగా ఒక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గ వారికి ఈ రకంగా కూడా అందజేయచ్చు, ఈ రకంగా కూడా ఆదుకోవచ్చు, వాళ్ళ ఇళ్లలో చిరునవ్వులు చూడొచ్చు అని ఒక ఆలోచన చేసి, అది ఫీజు రీయింబర్స్మెంట్ అనుకోండి, ఇళ్ల స్థలాలు అనుకోండి, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అనుకోండి. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి 100% లక్ష్య సాధనకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని
ఈఆర్ఓ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్ సూచించారు. మంగళవారం సాయంత్రం పెదవేగి మండలం కూచంపూడి సచివాలయంలో బిఎల్ఓలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం సకాలంలో సక్రమంగా పూర్తి చేయని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సక్రమంగా పనిచేయని బిఎల్ఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. పోలింగ్ బూత్ల వారీగా ఇప్పటివరకు జరిగిన చర్యలపై సమీక్షించారు. ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అంగన్వాడీ కార్యకర్తలతో పాటు సచివాలయ సిబ్బంది సహకారం తీసుకోవాలని సూచించారు. సమగ్ర ఓటర్ల జాబితా రూపకల్పనకు ప్రజలు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ సిహెచ్ హేమప్రసాద్, విఆర్ఓ గణపతి, నాయకులు రామానుజం వెంకటేశ్వరరావు, బిఎల్ఓలు శర్బాచారి, సుధారాణి, గాయత్రి, మెహబూబ్, అంగన్వాడీ కార్యకర్తలు మణెమ్మ, బేబీ సరోజిని, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క పేరు చెప్తే మీకు అవగాహన ఉంటే స్వయంతో మా జ్యూరిస్డిక్షన్ అని చెప్తారు అని పిలిపించాము. ఈ మీటింగ్ మీ అందరినీ పిలిపించడానికి కారణం ఏంటంటే ఇది. ఓకేనా? వీళ్ళ నలుగురు 1, 2, 3, 4 మాకు ఏదైతే ఇప్పుడు వాటర్ లిస్ట్ ఉందో ఈ వాటర్ లిస్ట్లో ఉన్న వాటర్లంతా ఓకేనా ఉన్నారు అంటే ఇప్పుడు మనకి సర్ అనే ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. ప్రజెంట్ ఏదైతే ఎగ్జిస్టింగ్ వాటర్ లిస్ట్లో పేర్లు ఉన్నాయో అవన్నీ వెరిఫికేషన్ జరుగుతుంది. ఓకేనా? మన కూచింపూడి గ్రామంలో 4 పిఎస్లు ఉన్నాయి. 4 పిఎస్లకి 4 బూత్ లెవెల్ బిఎల్ఓలు ఉన్నారు. వీళ్ళు ఫస్ట్ నుంచి ఎన్యూమరేషన్ ఫామ్స్ అంటాం, ఈ ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. అవి కలెక్ట్ చేసి డిజిటలైజేషన్ చేయటం అంటే ఆ పర్సన్ ఆ ఓటర్ ఉన్నారు అంటే వాళ్ళతో సంతకం పెట్టించుకుని ఎన్యూమరేషన్ ఫామ్ మీద ఫోటో, లేటెస్ట్ ఫోటో ఒకటి తీసుకుని వాళ్ళ సిగ్నేచర్ తీసుకుని గతంలో వాళ్ళకి 2002లో ఓటు ఉందా లేదా, 2002లో ఓటు లేదు. ఇప్పుడు పిల్లలు ఉంటారు 18 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 2002లో ఓటు హక్కు ఉండదు. కాబట్టి వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులకి 2002లో ఓటు ఉంటే వాళ్ళ ఎపిక్ కార్డు, ఓటు గుర్తింపు కార్డుతో మనం ఇట్లా మ్యాపింగ్ చేయడం ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకేనా? దీనిలో భాగంగా డిజిటలైజేషన్ ప్రాసెస్ అనేది 70% వరకు వచ్చింది. 4 పిఎస్లో 70% వరకు వచ్చింది. అంటే వీళ్ళకి లోకల్లో వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు లేదా వాలంటరీగా వాళ్ళు తీసుకొచ్చిన ఏదైతే ఫామ్స్ వచ్చాయో 70% వరకు వీళ్ళు చేశారు. రిమైనింగ్ 30% ఉంది. ఏదైతే ఈ 30% ఉన్నాయో వీళ్ళ దగ్గర డేటా ఉంది. ఏదైతే ఎన్యూమరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ చేసి ఇంకా డిజిటలైజేషన్ చేయలేదో ఏ ఓటర్లకు సంబంధించి ఈ డిజిటలైజేషన్ అనేది పెండింగ్ ఉందో వీళ్ళ దగ్గర ఎక్సెల్ షీట్లో డేటా ఉంది. మీ అందరికీ ఓకేనా? పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిన స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిరస్మరణీయుడని పెదవేగి సొసైటీ మాజీ అధ్యక్షులు పెనుమాక వెంకట సుబ్బారావు అన్నారు. బుధవారం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జన్మదినాన్ని పురస్కరించుకుని మండలంలోని కూచంపూడి గ్రామంలో వైఎస్ఆర్ సిపి నాయకుల ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సొసైటీ మాజీ అధ్యక్షులు పెనుమాక వెంకట సుబ్బారావు మాట్లాడుతూ పేదలకు ఉచిత వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ప్రాణాలను కాపాడిన మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మెట్లపల్లి సూర్యచంద్రరావు, ఎంపీటీసీ కాలి బుద్దయ్య, సొంగ పోతురాజు, మెట్లపల్లి అజయ్, నాగు, పెద్దిశెట్టి సుబ్బారావు, బొల్ల లక్ష్మీనారాయణ, బాలిన సాయి, గురిందపల్లి భీమరాజు తదితరులు పాల్గొన్నారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.